అంటే ఎక్కువగా మిమ్మల్ని లలిత్ కుమార్ గారిని ఈ కరుణాకర్ సుగుణ గారిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అలా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అతని గురించి మనం మాట్లాడడానికి ఓహో ఒకటే అతను మణిపూర్ ఇష్యూలోనూ ఇది అక్కడ అదే ఫోన్పేలు అవి పెట్టి ఏదో బాగా తిన్నాడని కొంచెం దారుణంగా అసలు హిందూ దేవుళ్ళ పైన కూడా కామెంట్స్ చేశాడు గురువు గారు. కుంభమేళా మీద, కుంభమేళా పైన, బ్రహ్మదేవుడి పైన, హరిహర అంటే అసలు అర్థం ఏంటి, హరికి హరుడికి పుట్టిన. కానీ ఇవన్నీ తర్వాత సంగతి, ఇదన్నీ తర్వాత. వాడెవడు పుట్టాడు. ఇప్పుడు నేను ఉన్నాను, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. నేను చెప్పాను కదా. సో ఇగో ఇతనే ఇందాక అలా అమ్మ నాన్న పేరు అడిగితే చెప్పలు, ఇప్పుడు అడుగుతాడు, బలి చేశాడు. హలో బాబు, చెప్పండి సార్. మీరు ప్రైజ్ ద లార్డ్. నానా నువ్వేంటి నాన్న, ఏం పేరు అసలు, ఏం రాసుకోవాలి? నేను ఊరికే జేకేఎన్ఎన్ అని ఏదో రాసుకున్నాను. ఎందుకు, ఏం పేరు నీ పేరు? జాన్సన్. భలే భలే, నాకు తెలియకుండా బాగానే జే పెట్టాను నీకు. జాన్సన్. ఏ ఊరు మీది? కర్నూలు సార్. కర్నూలు. ఓకే ఓకే. ఏం చేస్తుంటావు? స్కూల్ చెప్పడానికి వెళ్తుంటే సార్. ఏ స్కూల్ అది? మంత్రాలయంలో స్లేట్ స్కూల్ అని. స్లేట్ స్కూల్. ఓకే. కాబట్టి కర్నూలు నుంచి వెళ్తావా రోజు? కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. మంత్రాలయం మీది? నాది ఎమ్మెన్యూర్ సార్. ఎమ్మిగన్నూరు. ఓకే ఓకే నాన్న, సంతోషం. చెప్పు నాన్న, మీరు మీరు మీ వయసు ఎంత? నా వయసు 26. 26. చెప్పు నాన్న, చెప్పు, ఏం చెప్పాలి నాతో? మీతో చెప్పాలనుకున్న ఒక విషయం చెప్పాలనుకున్నా. బైబిల్లో మీరు చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. దారుణంగా మాట్లాడుతున్నాను. మళ్ళీ మామూలుగానా? బోకు బైబిల్ అనేస్తా, బొకడా బైబిల్ అనేస్తా, పనికిమాలింది అనేస్తా. అసలు ఎందుకు అలా అంటున్నారంటావా? ఎందుకు అలా అంటున్నారు చెప్పండి. ఇదేనా క్వశ్చన్? చెప్పండి చెప్పండి. ఇప్పుడు నేను నిన్ను, ఇప్పుడు టైము 12 అవుతుంది, నిన్ను 9ంటికి ఎప్పుడో నీ పేరు అడిగాను. సో 3 గంటల తర్వాత ఫోన్ చేస్తే ఇప్పుడు చెప్పావు నీ పేరు. నేను జోన్లో ఇంటర్లో ఉన్నానులే కానీ ఇప్పుడు. సో 3 గంటల తర్వాత నేను ఇందాక కూడా చూశాను వాట్సాప్లో, నువ్వు పేరు పెట్టలేదు. సరే ఫోన్ చేసినప్పుడు చెప్తా అన్నావు కదా అని ఊరుకున్నా. సరే, అసలు నువ్వు పేరు చెప్పడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నావు అనేది ఒక పాయింట్. రెండోది, మీ అమ్మ నాన్నగారి పేరు చెప్పలేదు. ఏం పేరు? అమ్మ పేరు, నాన్న పేరు? నాకేం పని చెప్పు మీ అమ్మ నాన్న పేరు చెప్పడానికి. 3 గంటలకు చెప్పావు, అది కూడా ఇప్పుడు పెట్టావు. చెప్పు, మీ అమ్మ పేరు ఏంటి? కాదు నాన్న, మీ అమ్మగారి పేరేంటి, నాన్నగారి పేరేంటి చెప్పు. అమ్మ పేరు రుతమ్మ, నాన్న పేరు ఇస్రాయేల్. ఇదే మాట ఇందాక వాట్సాప్లో ఎందుకు చెప్పలే? కాదు నాన్న, కుదరచ్చు కుదరపోవచ్చు, చెప్పచ్చు కదా. నేను చెప్పాను కదా, ఇలా చెప్పు నాయన అని కూడా చెప్పానుగా. పోన్లే. సరే, ఇప్పుడు 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 మీరు కులం అనేది వాడుకుంటున్నారా, కులం లేకుండా జీవిస్తున్నారా? వాడుతున్నారా, వాడట్లేదా? కాదు కాదు, నువ్వేం అనొద్దు. నువ్వు కులం వాడుతున్నావా లేదా? కాదు నాన్న, నీ క్వశ్చన్ కాదు. ఇప్పుడు కులం అనేది క్రైస్తవంలో లేదు. మొన్న ఒకళ్ళు ర్యాలీ చేశారు, దళిత క్రైస్తవులకి ఏదో ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు కాదు విను, క్రైస్తవంలో కులం లేదు కదా, అవునా? పాయింట్ 1. సో క్రైస్తవంలో కులం లేదు. కులం ఉంటే ఆడు క్రైస్తవుడు కాదు, అవునా? ఆడు మోసగాడు కదా, అవునా కదా, మోసగాడే కదా. ఇప్పుడు కాదు, మీరేమంటారు? యేసుకి శక్తి ఉందా లేదా? కాదు, సబ్జెక్ట్ అదే మాట్లాడతా. యేసుని చవటాన్ని నేను అంటాను, కాదని నువ్వు నిరూపించాలి. అది నా పాయింట్. బైబిల్ పనికి మాలదని నేను అంటాను, కాదని నువ్వు నిరూపించాలి. నేను నీకు సారీ చెప్పాలి, అది నా కోరిక. నీకు అర్థమైందా? ఇప్పుడు మంత్రాలయం గుళ్ళో ఉండేది ఎవరు? రాఘవేంద్ర స్వామి. ఓకేనా? రాఘవేంద్ర స్వామి ఉన్నాడు అనే రుజువు ఇంగ్లాండ్ మ్యూజియంలో కూడా ఒక ఎవిడెన్స్ ఉంది. తెలుసా నీకు? తెలీదా? తెలియపోవచ్చు. ఓకే, పర్వాలే. ఇంగ్లాండ్ మ్యూజియంలో ఎవరు పెట్టారు? ఒక బ్రిటిషర్ పెట్టాడు. ఆయన అక్కడికి వచ్చాడు మంత్రాలయం. ఎందుకంటే రాఘవేంద్ర స్వామి చెప్పారు, నేను సమాధిలో ఉంటాను అని చెప్పారు.
ఓకే, ఒక లివింగ్ ఎగ్జాంపుల్ నీకు చెప్పింది నెంబర్ 1, అది కూడా నువ్వు జీవించే స్థలానికి దగ్గరలో, నీకు అది పట్లే, అది దురదృష్టం. అలాగే వీరబ్రహ్మేంద్ర తెలుసుగా, తెలుసు. అది కూడా గట్టిగా 200-300 ఏళ్ళు. ఓకే, ఆయన ఒక లివింగ్ ఎగ్జాంపుల్. ఓకే సార్. ఇప్పుడు నేను ఎందుకు బైబిల్ని వ్యతిరేకిస్తాననే దానికి ఇవి చెప్తున్నాను కదా. ఇలాంటి గొప్ప వాళ్ళు పుట్టిన దేశంలో మనం పుట్టాం. ఓకే సార్. జాన్ బాబు అని ఒక పాస్టర్ ఉన్నాడు తెనాల్లో. ఓకే సార్. అతను ఏమంటాడంటే, మా తాత, మీ తాత, గాంధీ తాత ఎవరైనా సరే యేసుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఓకే సార్. ఏమంటే నమ్మకపోవడం అనేది వ్యక్తిగతమా కాదా? వ్యక్తిగతమే సార్. అవునా కదా? అవును సార్. ఇందాక ఇప్పుడు మా సిస్టర్ ఉండి ఇందాక ఓ పిల్లోడు ఎవరో వచ్చి సేమ్ క్వశ్చన్ అడిగారు. పాస్టర్ అజయ్ అనే అతను బ్రహ్మదేవుడు కూతురు ఏదేదో మాట్లాడుతున్నాడండి, ఏం చెప్పాలండి అన్నాడు. ఇప్పుడు యేసు ఎవడికి పుట్టాడు అని నేను అడిగాను. డిసెంబర్ 25 అతను పుట్టినట్టు బైబిల్లో చూపించండి, 10 లక్షలు ఇస్తా అన్నాను. తర్వాత 90 లక్షల దాకా వచ్చింది, కానీ ఎవరు డిసెంబర్ 25 అనేది చూపించలేదు. కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వడానికి కూడా అనుకోదు, వేరే కదా, ఇవ్వక్కర్లేదు కూడా, ఎందుకంటే మీరు అలా చూపించారు కాబట్టి మేము ఎవరిని అడగక్కర్లేదు. ఓకే, విషయం ఏంటంటే ఇప్పుడు యేసు అనే అతను ఎవరికి పుట్టాడు, ఎవరి వలన పుట్టాడు? నువ్వు చదివావు బైబిల్? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. కాదు, నువ్వు చదివావు బైబిల్ లేదా? చదివాను సార్, చెప్పండి. చదివావా? ఇప్పుడు నేనే అడుగుతున్నాను, యేసు ఎవరి వలన జన్మించాడు? మరియమ్మ వలన. మరియమ్మ తల్లినా? ఎవరి వలన అంటే ఇద్దరు ఉండాలి కదా, ఒకళ్ళు పుట్టాలంటే. పరిశుద్ధాత్మ వలన. అవునా? కిరణ్ పాల్ గారు ఉన్నారు కదా, తెలుసు కదా, తెలుసు. ఆయన ఇంకా వేరే వాళ్ళు చెప్పారు పరిశుద్ధాత్మ ఎవరు, అతను ఒక పర్సన్ అని చెప్పారు వాళ్ళు. ఓకే సార్. ఇప్పుడు భర్త ఎవరు? యేసేపు అంటే జోసఫ్. భర్త జోసఫ్ ఉండగా వేరే వ్యక్తితో ఈవిడ పిల్లోనికి అన్నది. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు అతన్ని పూజ చేయకపోతే, అతన్ని నమ్మకపోతే నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. మార్కు 16:16 ఏం చెప్పారు? ఏం చెప్పారు? నేను చెప్పను, నువ్వు చెప్పాలి. నువ్వు క్రిస్టియన్ అని ఫీల్ అవుతున్నావు కాబట్టి నువ్వు చెప్పు, నేను ఎలాగా చెప్తాను. మీరు మాట్లాడండి సార్, నేను మాట్లాడతాను. నీకు అసలు బైబిల్ తెలుసో లేదో మాకు తెలవాలిగా. ఒకటన్నా చెప్పు, నేను చెప్పాను కదా. మార్కు 16:16 ఏముందో చెప్పు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశ్రీకి సువార్తను ప్రకటించండి. నా బొంద అందులో ఏముందంటే, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అది ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్కి వద్దాం. నమ్మి ఏంటిది, సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? సర్వశ్రీకి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇప్పుడు శిక్ష ఎవరు విధిస్తారు? ఆయన విధిస్తారు. ఎవరతను? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శిక్ష విధిస్తాడు. మరి యేసుక్రీస్తు కంటే ముందు దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎవరతను? యెహోవా దేవుడు. సో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు యెహోవానా యేసా? యేసుక్రీస్తు. అంటే యెహోవాని బయట దుబ్బేశారా? నువ్వు అసలు నీకు 10 కమాండ్మెంట్స్ తెలుసా? తెలుసు. నేను మాట్లాడను, నువ్వు చెప్పు, వింటాం. వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగు వాని ఏది ఆశించవద్దు, నీ పొరుగు వాని భార్యను కూడా ఆశించవద్దు, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న వాటిలో దేని రూపమైనను మీరు చేసుకుని ప్రతిమగా విగ్రహాలను చేయకూడదు. ముఖ్యమైనది, నన్ను తప్ప వేరొక దేవుని ఆరాధించకూడదు. ఓకే, అదే ఈ పాయింట్కే అడిగాను, మిగిలిన అక్కర్లేదు. ఇప్పుడు నన్ను తప్ప ఇంకెవరిని పూజించొద్దని చెప్పినోడు ఎవడు? చెప్పిన వారు యెహోవా దేవుడు సార్. అవునా? అవును. స్టార్టింగ్ నుంచి ఉన్నదే అని మీరు ఫీల్ అయ్యేది ఎవరిని? యెహోవా దేవుడు. మధ్యలో వచ్చినోడు ఇతను. అవునా? మీరు ప్రాపగేట్ చేసేది అదా ఇదా? ప్రాపగేట్ అంటే ప్రచారం. ఇప్పుడు యెహోవాని నమ్మాలా, యేసుని నమ్మాలా? ఇద్దరిని. నోట్ దిస్ పాయింట్ జడ్జి గారు. ఓకే, అంటే ఇద్దరు ఉన్నారని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. ఎవరా ఇద్దరు?
యెహోవా దేవుడు యేసుక్రీస్తు. ఇద్దరు ఉన్నారు. ఓకేనా? అవును. ఓకే సార్. ఇప్పుడు యేసుని పూజించకపోతే నరకానికి వెళ్తారు, అది బైబిల్లో ఉంది. Yes, నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు, అది కూడా బైబిల్లో ఉంది. sir. Yeah. ఇప్పుడు క్లారిటీతో చెప్పు, ఇప్పుడు ఎవరిని పూజించాలి, ఎవరిని మొక్కాలి? మీకు ఒక విషయం చెప్తాను. అదే మీరు మాట్లాడేది అయిపోయిందా? నాది అయిపోయింది. నువ్వు ఇదే మాట్లాడి తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళు. ఓకే సార్. మీ దగ్గర బైబుల్ ఉందా ఫోన్లో? ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాను, అయినా నా దగ్గర ఫోన్లో లేదు. ఫోన్లో లేదా? నీకేమైనా కావాలితే అక్కర్లే, మా అసిస్టెంట్ ఉన్నాడులే, చెప్పు. మీకు తెలుసో తెలీదా అని అక్కడ మా అసిస్టెంట్ ఇక్కడే ఉన్నాడు. బైబిల్ నా దగ్గర బోల్డ్ బైబిల్ ఉన్నాయి, కానీ సెల్లో లేదులే. చెప్పు, నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును నిత్య జీవం పొందునట్లును అనుగ్రహింపబడను. యేసుక్రీస్తు అంటే తండ్రియే తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారును ఈ లోకానికి పంపించాడు. అంటే ఆయన అంగీకారంతోనే ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తుల వారు. మొత్తానికి నువ్వు చెప్పేది ఏంటంటే బైబిల్ ప్రకారం ఇద్దరు దేవుళ్ళు, ఒక తండ్రి ఒకడు కొడుకు, అంతే కదా? ఒక ఆయన తండ్రి, ఒక ఆయన కొడుకు, ఇంతే కదా? మొత్తానికి ఇద్దరు. మొత్తానికి ఇది ఒక విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్సన్, నీ వలన ఇక్కడ తండ్రి పరిశుద్ధాత్మ అని చెప్పాడు. మర్చిపోయాను నాన్న. ఇప్పుడు ఇది పాయింట్, అది మళ్ళీ మనం అడుగుదాం. ఇక్కడ హైదరాబాద్లో నేను ఒక చర్చ్ చూశాను, ట్రినిటీ చర్చ్ అంటారు. ట్రినిటీ అంటే తెలుసుగా? ఇప్పుడు ఇద్దరు గురించి నువ్వు చెప్పావు, ఒకటి యెహోవా, ఒకటి యేసు. మూడో ఆయన పరిశుద్ధాత్మ, అతను కూడా పర్సన్ అని కిరణ్ పాల్ గారు చెప్పారు. వీళ్ళ ముగ్గురిని పూజ చేయాలా? ముగ్గురు అంటే ఇప్పుడు ఇంకో విషయం, ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆయన ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఎవరతను? యెహోవా దేవుడు. ఆరాధనకు అతను అర్హుడు, కానీ మరి అతన్ని ఎవరు ఆరాధించట్లేదుగా. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నది ఆయనకి ఇస్తారు. కాదు నానా, విషయం చెప్తాను మీరు. కాదని ఇప్పుడు ఏ చర్చిలో అయినా యెహోవాని ప్రార్థన చేస్తున్నారా, యేసునా? నువ్వే చెప్పావు. నీ మాటకి నీదే పోల్చట్లేదు కదా నాన్న. ఒక్క విషయం చెప్తాను సార్, మీరు జాగ్రత్త వినండి. ఒక స్కూల్లో ఒక పిల్లాడు తప్పు చేశాడని అందరిని కొడతాడా, టీచర్ ఒక్కనే కొడతాడా? ఇప్పుడు దానికి దీనికి ఏంటి సంబంధం? నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించండి. 10 మంది విద్యార్థులలో ఒక అబ్బాయి తప్పు చేశాడు, దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన వాడిని శిక్షించాలా, దొంగతనం చేయని వాడిని శిక్షించాలా? చేసిన వాడిని శిక్షించాలి. అసలు బైబిల్ వ్యతిరేకించేదే అందుకు కదా మనం. బైబిల్ పనికిమాల, ఇప్పుడు నీ పాయింట్కి వద్దాం. బైబిల్ పనికిమాలిందని నేను ఎందుకు అంటున్నా అంటే, పండు ఎవరు తిన్నారు? పండు హవ్వ ఆదం తిన్నారు. శిక్ష ఎవరికి? ఆదం హవ్వలకి. నువ్వు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళిద్దరికి వేయాలి, కానీ ఊళ్ళో వాళ్ళందరికీ వేసాడు ఏడు బుర్రతక్కువడు. ఇప్పుడు ఆ స్త్రీలకి ఇప్పుడు నువ్వెవరు నాన్న, నువ్వెవరు అని అడిగాను, నువ్వేం చెప్తావు? నేను మనిషిని. నువ్వు మనిషివి, ఓకేనా? నేను మనిషిని, ఓకేనా? మన సృష్టించింది ఎవరంటే దేవుడు అని అంటాం. ఆ దేవుడిని ఏ పేరుతో పిలవాలి? యెహోవా. అది నీ భావన. ముస్లింలు అడిగితే ఏమని పిలుస్తారు? అల్లాహ్. మేమేమో రాముడు, కృష్ణుడు, అమ్మవారు చాలా పేర్లతో పిలుస్తాం. ఓకే సార్. ఇప్పుడు నేను ఒక హిందూగా చెప్పగలను. అఫ్కోర్స్ నువ్వు కూడా హిందువే అనుకో, ఏదో మైండ్ అలా అయ్యావు, ఓకే. నేను చెప్పగలను దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చని వేదం చెప్తుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే దేవుడు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఆయన చాలామంది చాలా పేరుతో పిలుస్తారు. ఇప్పుడు యేసుని ఇంకో పేరుతో ఎలా పిలవాలి? యేసుని ఇంకో పేరుతో పిలవటానికి ఇమ్మానుయేలు ఎవరు? ఇమ్మానుయేలు ఆయనే సార్. అవునా? అవునా? అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని చెప్పాడా? అవును సార్. సో బైబిల్ ప్రకారంగా ఈ భూమి మీద అసలు మనుషులు ఎవరు లేరు, అంతా పాపులే, అవునా కదా? ఈ పాపం వాళ్ళకి ఎలా వచ్చింది, ఎవరి వలన వచ్చింది? పాపం ఎవరి వలన రాస్తాం చేస్తూ కాదని పండు తిన్నది ఎవరు? పండు తిన్నది ఆదం హవ్వలు సార్. మరి శిక్ష ఎవరికి పడింది?
శిక్ష వాళ్ళిద్దరు పడింది కదా సార్. వాళ్ళిద్దరు కూడా కాదు, ఊళ్ళో వాళ్ళందరూ పాపులు అయిపోయారు కదా. అంటే అది శిక్షనా సార్? పాపం అవటం శిక్షనా? శిక్ష ఏంటి అది చెప్పండి మీకు. కాదు, పాపులు అనడానికి నువ్వెవడవే? అంటే నువ్వంటే నువ్వు కాదు నేను అనేది. పాపిని అనడానికి గల కారణం ఏంటంటే అసలు అది కాదు, నువ్వెవడంట. నువ్వంటే నేను నిన్నంటలేదు. ఇప్పుడు మనకి ఉపనిషత్తు ఏం చెప్పిందంటే అమృతస్య పుత్ర అని చెప్పింది. స్వామి వివేకానంద అమృతస్య పుత్ర. మనం అమృతపుత్రులం, మనం మృత శరీరాలం కాదు, మనం గొప్ప కార్యాలు సాధించాలని పుట్టాం. ఇప్పుడు బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను నీకు విషయంలో ఒక మాటలో చెప్తాను. చెప్పండి సార్. ఇప్పుడు స్వామి వివేకానంద మొన్న అతను ఎవరో జోకర్ జేమ్సో ఏదో పేరు, ఓ పాస్టర్ అతను ఉండి స్వామి వివేకానంద నేను కానీ ఇజ్రాయెల్లో పుట్టుంటే రక్తంతో కాలు కడుగుతానని అన్నాడని ఏదో ఒక కబుర్లు అవి చెప్పాడు. నేను ఆ కామెంట్లోకి వెళ్ళి సరేనయ్యా దేంతో కడుగుతాడు అది వేరే కథ. అసలు స్వామి వివేకానంద మీ పార్టీలో చేరలేదు కదా, ఇప్పుడు ఏ లోకంలో ఉంటాడని అడిగా. ఓకే సార్. వెంటనే ఆడు మొహమాటం లేకుండా ఎవరైనా సరే మా ఓడిని నమ్మకపోతే ఆడు నరకంలోకి వెళ్ళిపోతాడు అన్నాడు. అందుకే పనికిమాల బైబిల్ అనేది. లేకపోతే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఎవరి కోసం చచ్చిపోయాడు? ఎవరి చేతుల్లో చచ్చిపోయాడు? ఈ దేశం కోసం చచ్చిపోయాడు. చంపిన ఎదవలు ఎవరు? బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు, అవునా? అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఎవరు చంపారు? ఆ దరిద్రులే, అవునా? ఇక్కడ ప్రవీణ్ పగడాల్ లాంటి దేశద్రోహులు ఏమంటారంటే వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు అంట. మరి వీళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వచ్చారేమో మనకు తెలియదు. కాబట్టి క్రైస్తవం వలన ప్రపంచంలో శాంతి ఉండదు. విను, ప్రపంచంలో ఇతరుల నమ్మకాలను ధ్వంసం చేయడానికి ఇప్పుడు నీ దేశం గొప్ప, నా దేశం గొప్పది అని నేను 100 కారణాలు చెప్పగలను యాజ్ ఏ హిందూ. నువ్వు ఒక 5 కారణాలు చెప్పు మన దేశం ఎందుకు గొప్పదో. మన దేశం ఏ విషయంలో గొప్పది అనేది అది కూడా ఆలోచించలేదు సార్. చెప్పు, 5 చెప్పు. ఒక భారతీయుడిగా 5 కారణాలు చెప్పు. ఐఎమ్ ప్రౌడ్ ఇండియన్ అని చెప్పడానికి 5 కారణాలు చెప్పు. ఎందుకంటే మన దేశానికి చాలా మంది తన ప్రాణాలను అర్పించారు కదా, ఆ విషయం నేను గొప్పగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించారు వాళ్ళు కూడా. కాదు నాన్న, ఇప్పుడు ఇంతమంది ప్రాణం వదిలిపెట్టారు కదా ఈ దేశం కోసం. అవును సార్. వాళ్ళంతా బైబిల్ని నమ్మలేదు, యేసుని నమ్మలేదు కదా, వాళ్ళంతా నరకానికి వెళ్తారని దరిద్రులు అంటున్నారు. ఎంతమంది పాస్టర్లను అడిగాను. అల్లూరి సీతారామరాజు, అంబేద్కరు, గాంధీ, భగత్ సింగు, రవీంద్రనాథ్ ఠాకూరు, మీ తాత మా తాత ఎవడైనా సరే మా ఓన్ని నమ్మాల్సిందే, నమ్మకపోతే నరకమే. అసలు ఇది ఒక లుచ్చా కాన్సెప్ట్ కదా. ఇప్పుడు నువ్వు మంచి పని చేస్తే నువ్వు గొప్పోడివి, చెడ్డ పని చేస్తే చెడ్డోడివి. వాడిని నమ్మితే నీకు స్వర్గం, వీడిని నమ్మితే నీకు నరకం. అది నాన్ సెన్స్ కదా నాన్న. ఇంకో విషయం, విగ్రహారాధన చేయొచ్చా బైబిల్ ప్రకారం? విగ్రహారాధన బైబిల్ ప్రకారంగా చేయకూడదు. ఇప్పుడు చేసే వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? చేసే వాళ్ళంతా వాళ్ళ యొక్క క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది బాబు. ఇప్పుడు మేము తిరుపతి వెళ్తాం, వెంకటేశ్వర దండం పెడతాం, అయోధ్య వెళ్తాం, రాముడికి దండం పెడతాం. బైబిల్ ఏం చెప్తుంది? అవి బొమ్మలు, అవి నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు అని కదా డైలాగులు వేస్తారు. మరి 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 ఈ మేరీ విగ్రహాలు రోడ్డు పక్కన పెట్టి వేలంగిని మాత, లేకపోతేనేమో ఆరోగ్య మాత, సాగర మాత, రహదారి మాత, రెడ్ లైట్ మాత, అసలు ఈ దరిద్రం ఏంటి? దీని మీద నువ్వేమంటావు? బైబిల్ ప్రకారం అది కరెక్టేనా? బైబిల్ ప్రకారం మేరీ విగ్రహాలు పెట్టడం, మళ్ళీ చీరలు కట్టడం, మళ్ళీ ధ్వజస్తంభం పెట్టడం, అగరబత్తులు, కొబ్బరికాయలు, గుండు కొట్టుకోవడం, కాపీ పేస్టు, క్రైస్తవం వేస్ట్. అందులో ఏముంది టేస్ట్ చెప్పు? ఇన్ని మాటలు ఎందుకు? మీ అమ్మగారు కూడా చీరగా కట్టేది, ఆవిడేం గౌను కట్టదుగా. చీర ఎవరి సాంప్రదాయం? భారతీయ సాంప్రదాయం, అవునా? భారతీయ సాంప్రదాయం, అవునా? అవునా? మరి బైబిల్ ప్రకారం గౌన్లు వేసుకోవాలి, అంతే కదా, అవునా? కాబట్టి మన దేశం ప్రపంచానికి బట్టలు లేనప్పుడు బట్టలు కట్టుకోవడం నేర్పించింది. మన దేశం ప్రపంచంలో ఎంతోమందికి అన్నం పెట్టింది. ఈ క్రైస్తవం ప్రపంచానికి అన్ని పక్కలకి వెళ్ళి నాగరికతను నాశనం చేసి, కుటుంబ వ్యవస్థను నాశనం చేసి దేశాలను ఆక్రమించింది. బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు ఎందుకు వచ్చారు? నీ మీద ప్రేమతో వచ్చారా? ఈ దేశాన్ని దోచుకోవడానికి.
అలాంటి దరిద్రపు మతం మనకు అవసరమా? ఏం నేర్చుకోవాలి చెప్పు? ఓ మంచి ఫ్యామిలీ ఉందా బైబిల్లో? ఇప్పుడు 26 క్వశ్చన్లు ఉన్నాయి, తెలుసు కదా నీకు. నేను పంపిస్తాను, ఆన్సర్ రెడీ చేయి. పార్ట్ 2లో కలుద్దాం. యు ఆర్ గుడ్ బై, లవ్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్య ఇంటర్నెట్లో కొన్ని థంబ్నైల్స్ చూస్తున్నా అమ్మా, మిమ్మల్ని పెట్టి, నేను అవి మీకు షేర్ కూడా చేసినట్లున్నా. అమ్మమ్మ, దారుణాతి దారుణంగా, అసలు వర్స్ట్ లాంగ్వేజ్. ఎందుకు అంత కక్ష? అరే ఒరేయ్ అరగుండు, అసలు అంటే వినటానికి అభ్యంతరకరంగా ఉన్న పదాలు కూడా వాడుతూ, కనిపిస్తే కొడతానంటాడు, లేకపోతే నీ గోచి తీస్తానంటాడు. అసలు నోటికి ఏ పదం వస్తే ఆ పదం. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. అసలే కోతి, దానికి కళ్ళు తాగింది, దానికి ఆల్రెడీ పిచ్చుంది, అది నిప్పులు తొక్కింది, దానికి ములుగుచ్చుకుంది, దానికి తేలుగరిచింది. అదే గొర్రె, అదే బైబిల్ ఎక్కిన ఈ పాస్టర్లో లేకపోతే ఇంకొకడో ఎవడైనా వాళ్ళు ఏమంటారు? మాది ప్రేమ మతం. నేనేమంటాను? పెంట మతం. ఏది నిరూపణ అయింది? ప్రేమ మతమా పెంట మతమా? యాక్చువల్గా అంటే అకార్డింగ్ టు వాళ్ళ బైబిల్ ప్రకారంగా మాట్లాడితే మీ వల్లనే నా నామం దూషించబడుతుందని అందులో చెప్తారు. ఇప్పుడు మధ్యాహ్నం ఎవరో పిల్లోడు ఫోన్ చేసి, గురువుగారు మీరు గొర్రెలను విమర్శించండి, జీసస్ని విమర్శించకండి, అతను మన దేశం వచ్చి అది ఇది నేర్చుకున్నాడు కదా అన్నాడు. ఒరే నాకేమన్నా సరదాయా తిట్టడం? ఆ మాటకు వస్తే నేను మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు, మౌనంగా ఉండాలి. తెలుసుగా నేను రోజు మౌనంలో ఉంటా. నాకు బాకీ ఉంది కూడా, అప్ టు 20 days మౌనం చేశా. అంటే 1 day 2 day 3 5 10 15 20 అలా అయినాయి. ఇంకా 1 month మౌనం చేయాలి. ఎప్పుడు దొరుకుద్దని చూస్తున్నా, అసలు కుదరట్లే. మరి ఎందుకు నేను విమర్శించాల్సి వస్తుంది? నాకేం ఇష్టం లేదు తిట్టడం, అస్సలు ఇష్టం లేదు. మాట్లాడమే వద్దు అనుకుంటే తిట్టడం ఎందుకు? కానీ తప్పక వాడు, మీ వీడియో నువ్వు చూసావు లేదమ్మా, నేను తిరుపతి వాడిని, తిరుపతిలో సింహాసనం మీద సాతానుగాడు కూర్చున్నాడు అంటాడు. తిరుపతిలో ఒక అతను సాక్ష్యం అదే కదా మీరు చూసావా? చూశాను గురుగారు. కిందే కామెంట్ పెట్టాను, ఆడు తిరుపతిలో ఉంటున్నాడంటే మనకే పుట్టాడు, ఆడి పేరు కూడా మన పేరే ఉంటుంది. కానీ బైబిల్ ఎక్కడం వల్ల కదా వాడు దిగజారిపోయాడు. వాడు ఏం చెప్పచ్చు? యేసు అనేవాడు నాకు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పచ్చు. సాతానేంటి? అసలు ఆ మాటకు వస్తే నాకు తగిన మద్దతు వస్తే, నేను 2-3 ఏళ్ళ నుంచి నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ సాతాను మహారాజు. మేము మూవీ తీయాలి అంటే పిండి కొద్దీ రొట్టి, అది ఆలోచనలో ఉంది. అది ఎంత సపోర్ట్ ఇస్తే అంత చేయాలి. ఫ్రేమ్ మాత్రం 3,000 పెట్టి చేయించి పెట్టాను. ఎందుకంటే మీరు చూడొచ్చు, సాతాను మహారాజు అని ఎందుకు అంటున్నానంటే, అతను ఎవరిని చంపమని చెప్పలే, ఎవరిని చంపలేదు కూడా, చంపలేదు. అదే గాడ్ అని చెప్పుకునే ఈ పాత నిబంధనుడు కొత్త నిబంధనుడు ఇద్దరు కూడా నమ్మని వారి మెడకి బండగట్టి వారిని సముద్రంలో పడవేయడి అని ఒకడో, మీ పిల్లల మాంసం మీతో తినిపించదాం అని ఒకడో, నీవు చూచునుగా నీ భార్యలను నీ చేరువానికి అప్పగించేదను అని ఒకడో. ఇది ఆ అపరిశుద్ధం. వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఆ పుస్తకం. లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి, అతని పేరు అజయ్, ఇలా ఏదేదో వాగేస్తూ ఉన్నాడు. కానీ కింద కామెంట్లు చదవండి.